డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ అధికారి రాజారావు. వాతావరణంలో అస్థిరత్వం కారణంగా మార్పులు ఏర్పడుతున్నాయన్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయన్నారు వాతావరణ అధికారి రాజారావు. వాతావరణంలో అస్థిరత్వం కారణంగా మార్పులు ఏర్పడుతున్నాయన్నారు. ఉదయం పూట ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన సాయంత్రం కాగానే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడానికి అనుకూలంగా ఉన్నాయంటున్న వాతావరణ అధికారి రాజారావుతో మా ప్రతినిధి వంశీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఉదయం పూట ఎండ, సాయంత్రం కాగానే ఉరుములు మెరుపులు, భారీ ఈదురుగాలులతో వర్షాలు, దీంతో పాటుగా వడగళ్ల వాన, కొన్ని చోట్ల పిడుగులు పడుతున్నటువంటి పరిస్థితి గత 3 రోజుల నుంచి కూడా మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వీటికి సంబంధించినటువంటి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ కేంద్ర అధికారి రాజారావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మనం వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 3 రోజుల నుంచి మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది, సాయంత్రం కాగానే భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడటంతో పాటుగా ఉరుములు మెరుపులు వడగండ్ల వాన పడుతున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల పిడుగులు పడి కూడా ఒక 3 చనిపోయినటువంటి పరిస్థితి. వీటికి గల కారణాలు ఏమంటారు? మనకి సాధారణంగా ఈ వేసవికాలం అంటే ప్రీ మాన్సూన్ సీజన్ అంటాం. ఈ ప్రీ మాన్సూన్ సీజన్ అంటే ఈ వేసవికాలంలో పగటిపూట ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో పెరగడం, తర్వాత భూ వాతావరణం వేడెక్కుతుంది. ఈ భూ వాతావరణం వేడెక్కిన తర్వాత మనకి ఏ ప్రాంతాల్లో అయితే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో వాతావరణంలో అస్థిరత అనేది ఏర్పడి ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఈ క్యూములోనింబస్ మేఘాలు సాధారణంగా ఏంటంటే కొన్ని మేఘాలు తీవ్రంగా ఏర్పడతాయి, కొన్ని మేఘాలు తక్కువ తీవ్రతతో ఏర్పడడం జరుగుతుందన్నమాట. మిగతా మేఘాలకి భిన్నంగా ఈ క్యూములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది. అంటే ఇవి భూమి నుంచి దాదాపుగా 16-18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వ్యాప్తి చెందుతాయి. కానీ మిగతా మేఘాలు ఏంటంటే సమాంతరంగా వ్యాపిస్తాయి. ఈ మేఘాల మటుకు నిట్ట నిలువుగా దాదాపుగా కొన్ని తీవ్రంగా ఏర్పడిన మేఘాలు అయితే 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఈ 18 అంత ఎత్తులో వరకు కూడా ఈ తీవ్రమైన మేఘాలు ఏర్పడినప్పుడు ఏంటంటే ఈ మనకి ఫ్రీజింగ్ లెవెల్ అంటే దాదాపుగా 5 కిలోమీటర్ల 5.5 కిలోమీటర్ల దగ్గర ఫ్రీజింగ్ లెవెల్ అంటే 0 degrees హైట్ అని చెప్తాం అన్నమాట. ఆ 0 degrees హైట్ని దాటి మనకి ఇంకా పైకి కూడా 18 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మనకి ఎప్పుడైతే ఇవి వ్యాపిస్తాయో ఈ మేఘాలు ఏర్పడిన తర్వాత అందులో వర్షపు నీటి బిందువులు ఏమవుతాయంటే గడ్డగట్టడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే 0 degrees కన్నా అంటే -డిగ్రీ టెంపరేచర్లో ఆ మేఘం ఉండడం వల్ల ఆ మేఘంలో మనకి ఈ ఏవైతే రెయిన్ డ్రాప్స్ ఉన్నాయో అవి మనకి గడ్డగట్టడం జరుగుతుంది. ఈ రెయిన్ డ్రాప్స్ గడ్డగట్టినప్పుడు ఈ చిన్న నీటి బిందువులు అవి అన్నీ కలవడం, తర్వాత ఈ పెద్ద ఈ వడగళ్ళ కింద మారడం జరుగుతుంది. తర్వాత ఈ వడగళ్ళ రూపం అంటే ఎప్పుడైతే పెద్ద వడగళ్ళ కింద ఎప్పుడైతే వస్తాయో అవి తిరిగి మనకి డౌన్ డ్రాఫ్ట్ రూపంలో ఈ భూమి ఆకర్షణ వల్ల కిందకి రావడం జరుగుతుందన్నమాట. అది కానీ కొన్ని మేఘాలు మాత్రం తీవ్రత తక్కువగా ఉన్న మేఘాల వల్ల మనకి వడగళ్ళ వర్షం అనేది కురవడం జరగదు. కానీ తీవ్రత ఎక్కువగా ఎప్పుడైతే ఉంటాయో ఆ మేఘాలు మాత్రం వడగళ్ళు వర్షం కురుస్తుందన్నమాట. ఇప్పుడు అంతేకాకుండా ఇదే సమయంలో ఇంత తీవ్రంగా ఎప్పుడైతే మేఘం ఏర్పడుతుందో ఆ మేఘంలో మనకి ఈ నీటి బిందువుల యొక్క ర్యాపిడ్ వల్ల అంటే ఫ్రిక్షనల్ ఫోర్సెస్ అంటాం. ఈ ఫ్రిక్షన్ వల్ల మనకి మేఘంలో
ఒక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే స్థిర విద్యుత్తు అనేది ఒకటి ఏర్పడుతుందన్నమాట. ఈ స్థిర విద్యుత్ అనేది ఏర్పడినప్పుడు ఈ మేఘానికి ఇది మనకి ఈ బేస్ దీనిలో అంటే కింద భాగంలో మనకి రుణ విద్యుత్తు, పై భాగంలో ధన విద్యుత్ అనేది ఉంటుంది. ఉన్నప్పుడు ఈ మేఘంలో ఏర్పడిన ఈ ఏదైతే స్థిర విద్యుత్ ఉందో అది డిశ్చార్జ్ అవుతుంది. డిశ్చార్జ్ అంటే మేఘం నుంచి మనకి భూమికి చేరుకుంటుంది అన్నమాట. అదే దాన్నే మనం ఏంటంటే మెరుపు అని అంటాము. మెరుపు రావడం, తర్వాత పిడుగు అని చెప్తాం. ఈ ఏదైతే స్థిర విద్యుత్ ఉందో అది మేఘం నుంచి ఎప్పుడైతే డిశ్చార్జ్ అయ్యి మన భూమికి చేరుకుంటుందో దాన్నే మనం పిడుగు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎక్కువగా తీవ్రత, చాలా ఎక్కువ తీవ్రతతో ఏర్పడిన మేఘాల్లో మాత్రం ఈ రకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడం జరుగుతుందన్నమాట. ఇక అంతే అదే సమయంలో మనకి ఈ ఏదైతే మనకి ఈ విద్యుత్తు ప్రవహించే ఈ మార్గంలో ఏంటంటే అది గాలిని చీల్చుకుంటూ వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఉరుము అంటే అంత శబ్దం వస్తుందన్నమాట అది. సో ఈ రకమైన వాతావరణం నిన్న చాలా జిల్లాల్లో మనకి దాదాపుగా మనకి ఇక్కడ చూస్తే చాలా జిల్లాల్లో మనకి తెలంగాణలో అంటే దాదాపుగా రాజన్న సిరిసిల్ల, తర్వాత కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, తర్వాత యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి ఈ జిల్లాల్లో ఎక్కువగా మనకి ఈ రకమైన వడగళ్ల వర్షం అనేది కురవడం జరిగిందనమాట. సార్, ప్రధానంగా దీంతో పాటుగా అల్పపీడన ద్రోణిలు, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నామన్నమాట. ఈ యొక్క క్యుములోనింబస్ మేఘాలకు అవి ఎలాంటి బలం చేకూర్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సాధారణంగా మనకి వేసవికాలంలో ఏర్పడే ఈ మేఘాలకి ఇవి వీటికి ఇంకా అనుకూల పరిస్థితులు అంటే ఇంకా తీవ్రంగా మారడానికి ఈ ఏదైతే ఉపరితలంలో ఆవర్తనాలు కానీ ఉపరితలంలో ద్రోణులు కానీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే నిన్న మనకి తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల ఉపరితలంలో ఒక ఆవర్తనం అనేది ఏర్పడింది. అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఈ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా ద్రోణి కూడా ఒకటి ఏర్పడింది. సో ఇప్పుడు ఈ రకమైన ఉపరితల ఆవర్తనాలు కానీ ద్రోణులు కానీ ఏర్పడినప్పుడు ఈ క్యుములోనింబస్ మేఘాల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభావం అంటే వాటి యొక్క తీవ్రత చాలా అధిక స్థాయిలో ఉంటుందన్నమాట. అది సార్, ప్రజెంట్ స్టేటస్ ఏముందంటారు? ఏ జిల్లాల్లో ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉందంటారు? ప్రధానంగా ఉపరితల ఆవర్తనం కావచ్చు, ఉపరితల ద్రోణులు కూడా ఏ ప్రాంతం గుండా కొనసాగుతున్నాయి అంటారు? మనకి ప్రస్తుతం ఏంటంటే ఒక ఉపరితల ఆవర్తనం ఈ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతాల్లో మనకు ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. అదేవిధంగా మనకి ఉపరితల ద్రోణి కూడా తెలంగాణ మీదుగా ఇటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కూడా ఈ విదర్భ ఈ ప్రాంతాల నుంచి కూడా మనకి ఒక ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతుంది. సో దీని ప్రభావం వల్ల మనకి రాగల 4 రోజులు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు ఉరుములతో కూడిన వర్షం, తర్వాత ఈదురుగాలులు ఈ గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందన్నమాట. అది సార్, ఇవాళ క్యుములోనింబస్ మేఘాలు ఏ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉందంటారు? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంటారు? వాటి తీవ్రత ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు ఈ ప్రస్తుతం మనకి ఈ డాప్లర్ రాడార్ ఏదైతే ఉందో ఇది చూసినప్పుడు ఏంటంటే వీటి యొక్క ప్రభావం అప్పుడే మనకి ఇప్పుడు చూస్తే ఈ టైంకి అంటే దాదాపుగా మనకి 12:30 నుంచి కూడా మనకి